చీకటిలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వారలారా, మానవుడు ఎన్నో రీతిలుగా ఎన్నో రకాలైన స్వభావాలు కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉన్న పాపమును బట్టి, మనం కలిగి ఉన్న పాప క్రియలను బట్టి నిజమైన దేవుని చేరనివ్వకుండా ఆ స్వభావాలు, మనం చేసే పాపాలు కూడా అడ్డు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను, కొంతమంది ఈ రకమైన స్వభావాలను కలిగి ఉన్న వారిని చూసి, ఇలాంటి స్వభావం కలిగి ఉన్న నీవు కూడా ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి మార్చుకుంటావా? మరి స్కిట్ ద్వారా ప్రభు ఎలాంటి కార్యాలు చేయగలుగుతున్నాడో ఒకసారి చూద్దామా? ఈ వ్యక్తి ఒక పచ్చి తాగుబోతు. తన సంపాదన అంతా కూడా తాగుడికే ఖర్చు పెడుతూ, కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఎంతసేపు తన భార్య బిడ్డల్ని తను త్రాగొచ్చి బాధ పెడుతూ ఉంటాడు. మరి ఇలాంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా బాగు చేశాడో చూద్దాం. అబ్బాబ్బాబ్బా, టైం 11 అవుతుంది. ఈయన ఇంకా ఇంటికి రాలేదు. ఈరోజు ఏం గొడవ పెడతాడో ఏంటో ఈయన. పిల్లలు కూడా పాపం ఇప్పుడే పడుకున్నారు. వచ్చినోడు సరిగ్గా ఉంటాడో ఉండడో, మళ్ళీ ఏం గొడవ పెడతాడో ఏంటో. సత్యా, ఓసే సత్యా, అనుకున్నాను ఈ టైంకే వస్తాడని. రోజు 11 అవుతేనే గాని ఇల్లు గుర్తుకు రాదు ఈయనకి. ఓసే సత్యా, తలుపు తీయా. వస్తున్నానండి. ఎన్నిసార్లు కూడా తలుపు ఒక్కసారి కూడా తీయవా? అబ్బా, తీస్తున్నాను కదండి. ఎందుకు అలా అరిచి గోల చేస్తున్నారు? ఏంటే నీ కంటికి గొడవ చేసి గోల్ చేసిన వాళ్ళ కనబడుతున్నానా? ఎందుకండి రోజు తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? మీ ఆరోగ్యం పాడైతే నేను పిల్లలు ఏం కావాలండి? అయినా ఇలా తాగి తాగి ఎవరిని ఉద్ధరించడానికండి? ఏటే ఉద్ధరించడం ఏంటే? ఉద్ధరించడా? మా తాగుబోతులు కాకపోతే ఈసారి ఎవడే ఉద్ధరిస్తున్నాడా? ఈ గవర్నమెంట్ పోషించింది మేమే కదే. ఇలా చెప్పగానే తినడానికి ఏమన్నా తీసుకుని రా. ఇచ్చేది ఏదో తెలియక మాట్లాడుతుంది కానీ ఈ మందు కనిపెట్టాడు ఎవడో కానీ దండం పెట్టాలరా బాబు. ఇదిగోండి, తినండి. పెట్టు 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 పెట్టు. రోజు ఇదే పని అయిపోయింది. సగం తినడం, ఉన్న చోటే పడిపోవడం. ఏంటో భగవంతుడా, నా రాత ఎలా రాస్తావు? అంతా నా కర్మ. నాకు ఇలాంటోడు దొరికాడు. ఎప్పుడు మారుతాడో ఏమిటో. ఇతను ఒక మహా పిసినారి. ధనం పట్ల ఎంతో లోభం కలిగి ఉంటూ ఉంటాడు. ఈమె తన భార్య. ఎప్పుడు చూసినా గొప్పలు చెప్తూ లేనిపోయిన అబద్ధాలు ఆడుతూ ఉంటూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ధరలు ఏం పెరిగిపోయారా బాబు. మనుషులు ఏం తిని పొందుతారో ఏడో తెలియట్లేదు. అయ్యి బాబోయ్, కేజీ కందిపప్పు 250 రూపాయలే. రేషన్ సామాన్లే కాదు, కాయగూరలు కూడా ఇంత రేట్లు పెంచేస్తే ఏం తినాలో ఏటో. ఏటండి అలా సొనుక్కుంటున్నారు? సొనుక్కోవడం కాదే, పేపర్ చూసావా అన్ని రేట్లు ఎలా పెరిగిపోయాయో? ఉల్లిపాయలు, టమాటాలు, కాయగూరలు అన్నీ పెరిగిపోయాయి. అవునా? రేట్లు పెరిగిపోయాను తినడం మానేస్తావా ఏంటి? మన దగ్గర బాగానే డబ్బులు పొదుపు చేశారు కదా, మీరెందుకండి అలా అయిపోతున్నారు? ఇప్పుడు వీళ్ళు నీకేం తెలిసే, కష్టపడితే తెలుస్తుంది. కందిపప్పు రేట్ అంతా చూసావా? ఇప్పుడు నుండే జాగ్రత్త చూసుకుని ఉండు. అద్దబా పప్పుతోటి 2 రోజులు సరిపడే పప్పుచారు చేసే, అర్థమైందా? సర్లే చెప్పారు గాని ముందెళ్ళి సరుకులు తెండి. సరే సరేలే వెళ్తున్నాను ఉండు. ఏ మనసో ఏంటో, ఏటేటి
అద్దపావు పప్పుతోటి 2 రోజులు సరిపడా పప్పుచారు చేసి అలా ఈయన పిసినార్తనానికి ధరలు పెరిగిపోయిన దానికి సరిపోయింది. జోబీలో నుండి అస్సలు డబ్బులు అవ్వకూడదు, కానీ టైంకు వండి పెట్టేయాలి. ఏంటో ఈ మనిషి. ఇతను ఒక మోసగాడు. తన జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈజీగా ఫూల్ని చేయాలనుకున్నటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఇకపోతే ఈమె తన భార్య. ఎప్పుడు చూసినా అందం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది. అమ్మయ్యా, 1000 రూపాయలు లాభం. ఈరోజు బక్రాన్ని మోసం చేసి 1000 రూపాయలు సంపాదించాను. ఈ రోజుల్లో ఎవరు మంచిగా బతుకుతున్నారు? అందరూ మోసాలు చేసే కదా బతుకుతున్నారు. నేను చేస్తే తప్పేటి? ఈరోజు కొట్టేసిన 1000 రూపాయల గురించి వెంటనే మా ఆవిడ చెప్పాలి. లత, వస్తే లత. ఏమైందండి? ఏంటి అంత హుషారుగా ఉన్నారు? ఏమైందంటవేటి? నా జ్ఞానంతో 1000 రూపాయలు సంపాదించాను. అవునా, ఎలాగండి? నీకు తెలియదేంటి నేను ఎంత తెలివైనా ఉన్నావు? ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి బీరువాలో పెట్టు. డబ్బులు ఇచ్చానని బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలెట్టకో. అబ్బా సర్లేండి, మా ఆయనకి ఎంత తెలివితేటలో, ఆయన్ని మించిన మోసగాడే లేడు. వీళ్ళందరి పరిస్థితి ఇలా ఉండగా ఒకరోజు ఈ పచ్చి తాగుబోతైన వ్యక్తి తాగుతూ సడన్గా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు వాళ్ళ ఆవిడకి ఒకరు ఫోన్ చేసి చెప్పగానే తను వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరుగుతుంది. డాక్టర్ గారు, అర్జెంటుగా మా ఆయన గారిని చూడండి, కళ్ళు తిరిగి పడిపోయారు. ఏమైందమ్మా? తెలీదండి, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. తాగొద్దని చెప్పినా నా మాట వినకుండా ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇలాంటి తాగుబోతులకు వేరే ఏ ట్రీట్మెంట్ ఉంటుంది? కావాలని లివరు కిడ్నీ పాడు చేసుకోవడం తప్ప వీళ్ళకి ఇంకే చేతన అవుతుంది? అమ్మ, ప్రెసెంట్ ఈ టెస్టులు రాస్తున్నాను, చేయించండి. ఒకవేళ ఆపరేషన్ పడితే 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చు. 1,00,000 రూపాయలా? నేను ఎక్కడ తీసుకురావాలి? నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎన్నోసార్లు తాగొద్దన్నా నా మాట వినకుండా ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? అయ్యో భగవంతుడా, నా భర్తని ఎవరు బాగు చేస్తారు? ఏమైందమ్మా అలా బాధపడుతున్నావు? మా ఆయన గారి పరిస్థితి ఏమీ బాగోలేదండి. ఇంతకీ మీరు ఎవరండి ఇలా అడుగుతున్నారు? నేను యేసుప్రభు నమ్ముకున్నామునమ్మా. నీళ్ళ బాధలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు యేసుప్రభుకి ప్రార్థన చేస్తే మా ఆయన బాగవుతారా? తప్పకుండా యేసుప్రభు బాగు చేస్తాడమ్మా. మీరు కూడా విశ్వాసం ఉంచండి అమ్మా, ఆయన తప్పకుండా బాగు చేస్తాడు. ఆయన బాగోవడమే నాకు కావాలి. అతను ఎక్కడున్నాడో నన్ను తీసుకెళ్ళమ్మా, నేను ప్రార్థన చేస్తాను. సరేనండి, రండి. ఏవండి ఒకసారి కళ్ళు తెరవండి. ఈయనెవరో యేసుప్రభుకి ప్రార్థన చేస్తారంట. అవునా? యేసుప్రభు ప్రార్థన చేస్తే నేను బాగుపడతానా? అసలు ఆయనకి ఒంట్లో ఏం బాగోలేదమ్మా. చెప్పిన మాట వినకుండా తాగి ఈ పరిస్థితి తెచ్చుకున్నారండి. అవునా? చూడు బాబు, దేహం దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. నువ్వు కావాలని నీ దేహాన్ని పాడు చేసుకున్నావు కాబట్టి నువ్వు ప్రభువుని క్షమాపణ అడుగు. తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీ త్రాగుడనే వ్యసనం నుండి ఆయన విడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ హృదయంలో ఆయనకు చోటు మాత్రమే ఇవ్వు. విశ్వాసంతో ప్రభుని వేడుకు, తప్పకుండా ఆయన నిన్ను బాగు చేస్తాడు. ప్రభువా, ఈ సహోదరుడి నిమిత్తం ముందుగా ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ చేసిన తప్పులు ఒప్పుకొనుచుండగా
దయచేసి క్షమించి కనికరించండి. ఈ బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచండి. వీరికి రక్షణ మారు మనసు దయచేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా కోసం ప్రార్థన చేసినందుకు. మీరు ప్రార్థన చేయగానే ఇప్పుడు నాకు చాలా బాగుందండి. యేసు ప్రభు నన్ను బాగు చేశారండి. ఎన్నోసార్లు నా భార్యను బాధ పెట్టానండి, అయినా నా యేసు ప్రభు నన్ను బాగు చేశారండి. ఇంకా దేవుడు నిన్ను విడిచిపెట్టనండి. నేను ఎప్పుడు ఇంకా తాగుడు చోటుకి వెళ్ళండి. నా భార్య బిడ్డలు నేను సంతోషంగా బాగా చూసుకుంటానండి. అబ్బా, ఈ మాట కోసమే నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. నా భర్తలో ఈ మార్పు తీసుకొచ్చిన దేవుణ్ణే నేను నమ్ముకుంటాను. చాలా సంతోషం అమ్మా, నేను వెళ్ళొస్తాను. మీరు దగ్గరున్న మందిరానికి వెళ్ళండి. ప్రభు ఇంకా ఎన్నో మేలులు చేస్తాడు మీ పట్ల. అలాగేనండి, తప్పకుండా వెళ్తాము. యేసయ్యా, మీరే ఈ కుటుంబాన్ని నడిపించండి, కాపాడి రక్షించండి అయ్యా. సమయంలో ఇలా ఉంటుండగా మరి ఆ లోబి, ధనం పట్ల లోబి కలిగిన ఆ వ్యక్తి, అలాగే ఇతరులను మోసం చేస్తూ పైకి ఎదగాలనుకున్న ఆ వ్యక్తి, ఇంకా ఆ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకుందామని ఆలోచన కలిగి అందరూ ఒక దగ్గర కలుస్తారు. మొదటిగా ఒక కోపిష్టి అయినటువంటి ఈ సహోదరి వస్తుంది. తను ఏమాత్రం సహించను, ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని సహించలేదు. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ మీద కోపపడుతూ తన స్వభావాన్ని చూపించుకుంటూ ఇతరులను గాయపరుస్తూ ఉంటుంది. ఇంతవరకు ఎవరు రాలేదు. ఒక్కదాన్ని వచ్చి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ముందుగా నన్ను వచ్చేయమన్నారు. ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. చిచ్చి, ఏ మనుషులే ఏంటో. ఆయండి పూర్ణిమ గారు, బాగున్నారా? వచ్చారా? బాగున్నాంలేండి. ఏమండి చిరాగ్గా ఉన్నట్టున్నారు? చిరాకు కాకపోతే ఏంటండి? మీటింగ్ అని చెప్పి అందరినీ రమ్మన్నారు, ఇంతవరకు ఎవరు రాలేదు. అవతల మాకు పనులు ఉండవనుకుంటున్నారా ఏంటి? సరేలేండి పూర్ణిమ గారు, ఎందుకు అంత కోపం ఎందుకండి? వచ్చేవారు ఎలాగో వస్తారులేండి, కాసేపు వెయిట్ చేద్దాం. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేనండి. సరేలేండి, మనం కూర్చుందాం రండి. మీకు టైం ఉంటే మీరు కూర్చోండి, నా సంగతి నేను చూసుకుంటానులేండి. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. హాయ్ అండి, ఎంతసేపు అవుతుంది మీరు అందరూ వచ్చి? మేము వచ్చి 5 నిమిషాలు అవుతుందిలేండి. మీరెలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామండి. అవును, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటండి? నా చీర చూసారా ఎంత బాగుందో? ఇది మన ఊరిది కాదండి బాబోయ్, మా ఆయన ఢిల్లీ నుండి తీసుకొచ్చారు. అవునా, బాగుందండి. చీర మాత్రమే కాదు, నా నగలు గాజులు చూసారా? అవుట్ ఆఫ్ నుండే తెచ్చారు. రావడం లేట్ అంటే ఇవి డబ్బా కబుర్లు మళ్ళా మొదలెట్టింది. ఇప్పుడు మాటలు వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. హలో బ్రదర్, బాగున్నారా? ఏం బాగుడమే ఏటో, పొద్దున్న 1000 రూపాయలు పోయాయి బ్రదర్. అవునా, ఎలాగండి? ఈ మధ్య సైబర్ దొంగలు ఎక్కువైపోయారు కదండి. ఎవరి దొంగలో ఎవరి మంచులో తెలియట్లేదండి. ఎవడో నా 1000 రూపాయలు కొట్టేశాడు. ఎంత కష్టపడితే కానీ ఆ 1000 రూపాయలు రావట్లేదు సార్. అయ్యో, ఆ ఎదవని నేనే అని వీడికి ఇంకా తెలియదేమో. నీ 1000 రూపాయలు కొట్టేసింది నేనేరా ఎదవా? అవునా, అసలే దొంగలు నాలా డీసెంట్గా తిరుగుతారు, అందుకే జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ డబ్బులు కానీ పోగలవు. అనవసరంగా ఈడు చెప్పాను నేను. అలాగేనండి. ఏంటి త్వరగా చెప్పండి, నేను అసలే బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి టైం అవుట్ అవుతుంది. దేవుడే గొప్ప అందగత్తిలా ఫీల్ అయిపోతుంది. ఒక మాట మేము మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాం. అదేంటంటే, డబ్బు, జ్ఞానం, అందం ఏది కూడా మన శాశ్వతమైనది కాదు. అది మనల్ని దేవుని దగ్గరికి చేర్చదు. మనం చూస్తూనే ఉన్నాం కదండి, కరోనా
అందమున్న వారిని, డబ్బున్న వారిని, జ్ఞానమున్న వారిని అని చూడకుండా అవి అందరినీ కబలించి వేసింది కదా, మనం చూసాం కదా. మనం అందరము ఇంకా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కనికరం బట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనిషి చేసిన ప్రతి పాపమునకు శిక్ష సిలువలో ఆయన భరించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. నరకానికి పాత్రులైన మనలని నిత్య జీవానికి పాత్రులుగా చేశారు. అది కేవలం ఆయన ప్రేమను బట్టే. కనుక మనకున్న అందము, డబ్బు, చదువు ఇవేవి దేవుని వద్దకు చేర్చవు. కనుక మనం బ్రతికి ఉండగానే సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు కలిగి ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి మీరు ఈ క్షణం చనిపోతే ఎక్కడికి వెళ్తారో దయచేసి ఒకసారి ఆలోచించండి. అవునండి, నిజమే కదా ఆమె చెప్పింది. మీ ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలడు, ఎలాంటి క్రూరులైనా మంచిగా మార్చగలడు. అది ఆయన ప్రేమ ద్వారానే సాధ్యం. యేసుప్రభు మీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు, కేవలం మీ హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి. అవును, వీళ్ళు చెప్పింది నిజమే కదా. నేను ఎంతసేపు డబ్బు డబ్బు అని నా మైండ్ అంతా డబ్బు మీదే పెట్టాను. నేను ఎంతసేపు సంపాదన మీదే పెట్టాను నా మైండ్ అంతా. నిజమే కదా, ఎంత డబ్బు సంపాదించినా నేను పరలోకానికి నేను వెళ్ళలేను కదా. ఆ డబ్బు అంతా నన్ను పరలోకానికి తీసుకెళ్దు కదా. ప్రభువా, నన్ను క్షమిస్తావా ప్రభువా? నన్ను క్షమించు ప్రభువా. నేను కూడా ఎంతో గొప్పలకు పోతూ లేనిదాన్ని ఉన్నట్టుగా ఎన్నో అబద్ధాలు చెప్పాను. నన్ను క్షమించు ప్రభువా. ఇక ఎప్పుడు అబద్ధాలు చెప్పను, మాట్లాడను. నన్ను క్షమించు ప్రభువా, క్షమించు. అయ్యో, వీళ్ళు చెప్పింది నిజమే కదా. నేను ఇంతకాలము నా కోపము, ఆవేశం వలన ఎంతో మందిని బాధ పెట్టాను. నన్ను కూడా క్షమించు తండ్రి, నన్ను కూడా క్షమించు. ప్లీజ్ గాడ్, నన్ను క్షమించి నాలో ప్రేమను నింపండి ప్రభువా. నీ ప్రేమ ద్వారా నేను ప్రజల మెప్పును పొందాలి. నాకు సహాయం చేయి తండ్రి, నన్ను కూడా క్షమించువా. అవును, వీళ్ళు చెప్పింది నిజమే కదా. ఇంతకాలం నా అందం కోసం ఎంతగానో ప్రాకులాడాను. నిజమే, శరీర సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే గొప్పది. ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు నా అందం కోసం ప్రాకులాడాను. ఈ సమయంలో నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నన్ను క్షమించు ప్రభువా. అవును, నేను కూడా ఇంతకాలం ఎంతో మోసం చేశాను. నన్ను కూడా క్షమించు ప్రభువా. ఎప్పుడైతే ఆ సువార్తికుని మాటలు వీరందరూ ఆలకిస్తారో గ్రహించడం ప్రారంభించారు. ఒక్కొక్కరిగా వారి తప్పులను తెలుసుకొని ప్రభువుని క్షమాపణ అడగటం ప్రారంభించారు. వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి. మరి ప్రభువు వారి జీవితాలను మార్చినట్లుగా, వారి హృదయాలను, వారి స్వభావాలను మార్చినట్లుగా ఆ త్రాగుబోతు వ్యక్తి జీవితంలో ప్రభు చేసిన ఆ గొప్ప కార్యమే నీ జీవితంలోనూ చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన మిత్రమా, నీవు కూడా ఆలోచిస్తావా? ఇటువంటి స్వభావాల్లో నీవు కూడా ఉన్నావా? ఒకవేళ నీ జీవితాన్ని కూడా ప్రభుకి సమర్పిస్తే, నీ తప్పులను గ్రహించి ప్రభుని క్షమాపణ అడిగితే, ఆయన క్షమించుటకు, రక్షించుటకు, విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడై ఉన్నాడని నీవు నమ్మాలి. మరి ఆలోచన చేస్తావా? నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? నీ హృదయంలో ప్రభుకి చోటిస్తావా? కేవలం ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆలోచిస్తావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన మిత్రమా, ఆలోచించు. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. ఈ స్కిట్ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక. ఆమెన్.